మేషం. ఆశించిన ఫలితం లభిస్తుంది. తల్లి పుట్టింటి వారి నుంచి మేలు జరుగుతుంది. సంబరాలు మెరుగుపడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది. వృషభం. శుభ ఫలితాలను అందుకుంటారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మిథునం. అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. బద్ధకం వల్ల కార్యనష్టం గోచరిస్తోంది. నిరాశ, అనుమానాలను దూరం చేసుకోండి. స్థిరచిత్తంతో చేపట్టే పనులు విజయవంతమవుతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. కర్కాటకం. ఇంటి పనులు సవ్యంగా సాగవు. అవిశ్రాంతంగా కష్టపడాల్సి వస్తుంది. భూ సంబంధ వ్యవహారాలు అనుకూలించవు. ఆస్తిని కాపాడుకునే ప్రయత్నాలు బెడిసికొట్టే సూచన ఉంది. అమ్మవారిని పూజించండి. సింహం. లక్ష్యాన్ని చేరుకుంటారు. అవసరమైన కీలక వర్తమానం అందుతుంది. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాల సూచన ఉంది. మనశ్శాంతి కలుగుతుంది. కన్య. బ్యాంకు వ్యవహారాలు అనుకూలించవు. మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది. దంతాలు, కంటి సంబంధ సమస్య చికాకు పెడుతుంది. పూచీ సంతకాలు చేయకండి. నవగ్రహాలను దర్శించండి. తుల. అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృధా ఖర్చులు చికాకు పెడతాయి. వృశ్చికం. మనసు కలతబారుతుంది. బంధువులతో వ్యవహారాల్లో జాగ్రత్త. బద్ధకాన్ని వదిలిపెట్టండి. కావలసిన వారి వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. కనకదుర్గమ్మను పూజించండి. ధనుస్సు. మీ సలహాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో లాభాలుంటాయి. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. వాహన యోగం ఉంది. మిత్రులను కలుస్తారు. కలిసికట్టుగా చేసే పనులు లాభదాయకంగా ఉంటాయి. మకరం. నాయకత్వ పటిమ పెరుగుతుంది. వృత్తి, వాణిజ్య వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల తీరు సంతృప్తినిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కుంభం. దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. విడాకుల వ్యవహారాల్లో కీలక సమాచారం అందుతుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం. అప్రమత్తంగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మేయకండి. రుణాల వసూలులో ఇబ్బందులుంటాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.